అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న భీమవరంలో జరిగినటువంటి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మరోసారి పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ప్రస్తుతం దాని మీద మాట్లాడడానికి మనతో పాటు ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న మరోసారి పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. భార్యలు కార్లు మార్చినట్టు భార్యలు మార్చారంటూ కూడా కామెంట్లు చేశారు. అంటే సంస్కారం లేనటువంటి వ్యక్తిగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక సంస్కారం లేనటువంటి వ్యక్తి అయినా, ఎందుకంటే అది చట్టపరంగా మనస్పర్ధలు వచ్చినప్పుడు దేశంలో ఎక్కడైనా కానీ చట్టపరంగా కోర్టు పరంగా విడాకులు తీసుకునేటువంటి ఇది ఉంది. వారి ఇరువురి మధ్యలో మనస్పర్ధలు వచ్చి ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం అనేది జరిగింది తప్పించి, ఈ సంస్కారం లేనటువంటి ముఖ్యమంత్రిలాగా చీకట్లో వేరే వాళ్ళతో కునికేటువంటి సాంప్రదాయాలు పవన్ కళ్యాణ్ గారికి లేవు. ఏదన్నా ఇద్దరికి ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని కోర్టు ద్వారా చట్టపరంగా విడాకులు తీసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాం అనేది అది సామాన్యమైన కుటుంబాల్లో ఉన్నాయి, అతి అడుక్కుండే వాళ్ళు ఉన్నాయి, అపర కోటేశ్వర్లు ఉన్నాయి, పెద్ద రాజకీయ నాయకుల్లో ఉన్నాయి. అది ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో ఉన్నాయి, మన భారతదేశంలో కూడా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఏ రకమైనటువంటి విమర్శ చేయడానికి అతనికి లేదు కనుక పద్దాక ఏదైతే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ ముగ్గురు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డు పెట్టుకుని వాళ్ళ రోడ్డు మీదకి లాగి వాళ్ళని మర్చిపోయినటువంటి గతాన్ని తీసుకొచ్చి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇతను చూస్తాం. కానీ ఎందుకంటే ఇతనికి ఆడబిడ్డల పట్ల ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదలు లేవు. ఎందుకంటే ఉన్నట్లయితే సొంత చెల్లెల్ని, ఇద్దరు చెల్లెల్ని రోడ్డు మీద వదిలేడు, సొంత బాబాయిని మర్డర్ చేయించడు, అదేవిధంగా కోడికత్తి డ్రామాలు ఆడరు, ఇవాళ గులకరాలు డ్రామాలు ఆడరు. ఎందుకంటే ఈ యొక్క డ్రామాలు ఆయన యొక్క స్పీచ్ అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈయనకి మళ్ళీ తన తండ్రిని అడ్డు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేయలేదు, లేకపోతే ఏ రోజున కూడా ప్రజల పేరు చెప్పి ప్రజలను లూటీ చేసేటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ కాలేదు. అతను శ్రమ ఏదైతే ఉందో, ఒక సినిమాలో యాక్ట్ చేస్తే 200 కోట్ల రూపాయలు వస్తుంది, దాన్ని వదులుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబోయేటువంటి తరం కోసం, భావితరాలు బాట వేయటానికి కోసం ఆయన ఈ రోజున పోరాటం చేస్తున్నాడు కనుకనే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల కేవలం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తనకున్నటువంటి పదవిని కోల్పోతూ ఉన్నాం, అధికారాన్ని కోల్పోతూ ఉన్నాం, ఎక్కడ చాలా ఘోరమైనటువంటి పరాజయం పొందేటువంటి పరిస్థితి కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ వల్ల, పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాటం వల్లనే ఉందనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు అనేది ఇది గత 5 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి వ్యాఖ్యలు. నేను దీనికి కొత్తగా దాన్ని మనం ఏం అనవసరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన ఎమ్మటే ఒక సంస్కృతి అనేది తీసుకొచ్చారు. ఏదైతే ఈ బూతులు తిట్టేటువంటి సంస్కృతి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకి సంస్కృతికి పాత్ర వేసేటువంటి సంస్కృతి కానీ, ఈ రకమైనటువంటి విధానాలు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళని, మన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని, తనతో ఉన్నటువంటి సహచర మహిళా సోదరీమణులతో కానీ ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడించడం, ఒక చెడు కల్చర్ అనేది ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఎందుకంటే నిన్నే చూసాం, ఎవరో గులకరా విసిరినతను మైనర్ బాలుడు అని చెప్పేసి, మత్తులో ఉండి ఇసిరామని చెప్పేసి వచ్చింది. అంటే మత్తు ఎవరు అలవాటు చేశారు? ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి గంజాయి కొద్దిగా ఉంటే దాన్ని 100 రెట్లు పెంచింది ఎవరు? ఎరైన్ ఎవరు పెంచారు? డ్రగ్స్ ఎవరు పెంచి పోషించారు? ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇతను వచ్చినటువంటి నేపథ్యం వేరే క్రిమినల్ నేపథ్యం నుంచి వచ్చారు కనుక ఆ రకమైనటువంటి భావాలని ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం మీద, యువతి యువకుల మీద నూరిపోసి ఈ యొక్క సాంప్రదాయాలకి సంస్కృతికి పాత్ర వేసేటువంటి ఈ విధానంలో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈయన. ఆయన గురించి ఎందుకంటే మాట్లాడటం కూడా అసహ్యం వేస్తూ ఉంది. ఇంకొక 25 రోజులు, ఇంకొక 25 రోజులు ఒప్పపడితే ఈయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ బాధతో, ఆ ఫ్రస్ట్రేషన్తో ఆయన అది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల అయితే ఈయన పడగొడతాం అవ్వదు. కేవలం అది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఎన్డీఏలో ఒక కూటమిగా ఏర్పాటు చేసేటువంటి దానికి ప్రధాన వ్యక్తి అయినే కావటం, అటు మోడీ గారిని ఒప్పించటం, ఇటు చంద్రబాబు నాయుడిని అక్కడ తీసుకెళ్ళి చేయించడం, ఈ ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడటం, ఇవన్నిటికి కీలక వ్యక్తి ఈయనే కనుక
ఆయన్ని ప్రజల్లో సులకం చేయాలి, ప్రజలకి కొత్త విషయాలు ఏదో చెప్పేస్తున్నట్టు ఆయన ఫీల్ అయిపోవటం తప్పించి ఇది గత 5.5-6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆయన 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ 3 పెళ్ళిళ్ళ స్టోరీ నడుస్తూనే ఉంది. ఇది ఒక ఎపిసోడ్ అనమాట. ఇప్పుడు నియోజకవర్గాల్లో మార్చేస్తున్నారు, భార్యలు మార్చినట్టు 4-5 ఏళ్ళకి ఒకసారి నియోజకవర్గాలు కూడా మార్చేస్తున్నారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే నియోజకవర్గాలు అనుకున్నప్పుడు ఎందుకంటే వీళ్ళంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు, వీళ్ళు ప్రజల్లో ఫ్రీగా వెళ్ళి కలిసేటువంటి అవకాశం ఉంది. ఆయన ప్రజల్లో కొద్దిగా ఫ్రీగా వెళ్ళడానికి ఆయనకు ఉన్నటువంటి జనాకర్షణ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ లేకపోతే పబ్లిక్ని ఫ్రీగా కలవటం కానీ ఇట్లాంటి పరిస్థితి లేదు. వీళ్ళంటే అక్కడ స్థానికంగా లీడర్స్ కూర్చొని అక్కడ ఒక కాన్స్టెన్సీని అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆ రకంగా ఏంటంటే పిఠాపురంలో తనకున్నటువంటి సహచరులతో అక్కడ పిఠాపురంలో ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు కనుక అక్కడ పోటీ చేయడానికి వెళ్తారు. ప్రజాస్వామ్యంలో ఏ కాన్స్టెన్సీని మారచ్చు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ కొత్తగా వచ్చింది కదా వాళ్ళ తాతలు వాళ్ళ నాయన వాళ్ళ తాతల దగ్గర నుంచి ఆ పులివెందలాగా కడప ఏరియా నుంచి వస్తున్నారు. అక్కడ ఒక గ్రౌండ్ ఉంది కనుక అక్కడ వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించేదే రెడ్లు కమ్మలు. ఈ కమ్మారెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా కానివ్వండి, ఇవాళ నవ్యాంధ్ర కానివ్వండి, వాళ్ళే పరిపాలిస్తున్నారు కనుక వాళ్ళు ఒక గ్రౌండ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ బీసీలు కానీ లేకపోతే కాపులు కానీ ఏ రోజు ముఖ్యమంత్రులు కాలేదు. అందుకని ఏంటంటే ఏదైనా ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి ఫౌండేషన్ అనేది వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తట్టుకోలేరు, బీపీతో ఊపిపోతారు, కాళ్ళు ఊపుతారు, చేతులు ఊపుతారు, తల ఊపుతారు, అన్నీ ఊపేస్తారు అంటూ కూడా ఒక వ్యంగ్యంగా కామెంట్లు చేసింది. ఇప్పుడు ఈయనకి మళ్ళీ ఒకే మాటను 4 సార్లు తడువుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈయనకి మళ్ళీ స్క్రిప్ట్ రాసుకొని అవ్వా 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 తాత అనుకొని నత్తిగా మాట్లాడడం పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈయనకేంటంటే ఈయనకున్న అన్ని అవయవాలన్నీ ఈయనకు ఉన్నటువంటి లోపాలే. పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ కనుక, ఒక గ్లామర్ ఉన్నటువంటి, ఒక చరిస్మా ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ కనుక అతను ప్రజల కోసం ఆయన ఉన్నటువంటి అన్ని వదులుకొని ప్రజల కోసం వచ్చాడు. ఆయన యథార్థంగా ఉండే వాళ్ళకి కోపం వస్తుంది, కోపంతో మాట్లాడతారు. లోఫర్స్కి కోపం రాదు, దొంగలకు కోపం రాదు, క్రిమినల్స్కి కోపం రాదు. వాళ్ళు క్రిమినల్ ఆలోచన చేస్తారు. వాళ్ళకేమీ పౌరుషం ప్రెస్టేజ్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నవ్వుతూ పీకలకు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు యథార్థంగా ప్రశ్నిస్తాడు. అది థ్యాంక్ యూ. ఇది మొత్తంగా రెడ్డి అప్పలనాయుడు చెప్తున్నాడు. సీఎం జగన్కు పవన్ కళ్యాణ్ భయం పట్టుకుంది. అందుకే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు చేసినా సరే ప్రజలు పట్టించుకునే తీరులో లేరు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి రెడ్డి అప్పలనాయుడు చెప్తున్న పరిస్థితి. చంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.